వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మీరు సొరంగాలు పేల్చితే మేము భారతదేశాన్ని 3 ముక్కలు చేస్తాం. బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ అనుబంధ రాడికల్ వర్గాల నుంచి వచ్చిన ఈ హెచ్చరిక ఇప్పుడు కేవలం ఒక స్టేట్మెంట్ కాదు. ఇది సరిహద్దుల దగ్గర నెమ్మదిగా పెరుగుతున్న చీకటి. సరిహద్దుల దగ్గర ఇప్పుడు యుద్ధం తుపాకులతో మాత్రమే జరగడం లేదు. సొరంగాలతో, స్లీపర్ సెల్స్తో, రాడికలైజేషన్తో, భయంతో, జనాభా ఒత్తిడితో, రాజకీయ రక్షణతో కూడా జరుగుతుంది. ఇన్నాళ్ళు ఈ విషయాలన్నీ రాజకీయ ఆరోపణలు అంటూ తోసిపుచ్చేవారు. కానీ ఇప్పుడు ఆరోపణలు నేల కింద నుంచి బయటికి వస్తున్నాయి. గమనించారో లేదో, వెస్ట్ బెంగాల్లో అక్రమ సొరంగాల మీద చర్యలు మొదలయ్యాక బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హెచ్చరికల భాష మారిపోయింది. బెంగాల్లో ముస్లింలను టచ్ చేస్తే బంగ్లాదేశ్లో హిందువులు సేఫ్ కాదు. ఇది ఒక మౌలానా కోపం కాదు. ఇది భయాన్ని బందీగా పెట్టుకుని మాట్లాడే రాజకీయ భాష. ఇన్నేళ్లు సరిహద్దుల కింద సొరంగాలు పెరిగాయి, అక్రమ చొరబాట్లు జరిగాయి, నకిలీ పత్రాల నెట్వర్కులు పెరిగాయనే ఆరోపణలు వచ్చాయి, రాజకీయ రక్షణలో రాడికల్ గుంపులు బలపడాయనే విమర్శలు వచ్చాయి. కానీ వాటిని తీవ్రమైన భద్రతా ముప్పుగా చూడకుండా ఇదంతా డ్రామా అని నవ్వేశారు. సమస్య సరిహద్దు కాదు. సరిహద్దు ప్రమాదాన్ని సంవత్సరాల పాటు నిర్లక్ష్యం చేసిన రాజకీయాలు. ఒక దేశం బలహీనపడడం సరిహద్దుల దగ్గర మొదలవ్వదు. సరిహద్దు ప్రమాదాన్ని సరదాగా తీసుకున్న రోజే మొదలవుతుంది. మొదట సొరంగాలు కనిపించవు, తర్వాత చొరబాట్లు కనిపించవు, చివరికి దేశం లోపలికి ఎంత చీకటి వచ్చిందో కూడా కనిపించదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? ఉగ్రవాదం ఇప్పుడు అడవుల్లో మాత్రమే దాక్కోవడం లేదు, ప్రజల మధ్య కలిసిపోతుంది. వలసదారుడిలా రావచ్చు, స్థానికుడిలా కనిపించవచ్చు, రాజకీయ రక్షణలో దాక్కోవచ్చు. ఉగ్రవాదం ఇప్పుడు యూనిఫామ్ లో రావడం లేదు. అందుకే ఈ మొత్తం పరిస్థితిని కేంద్రం ఇప్పుడు దేశ రక్షణకు పొంచి ఉన్న అంతర్గత ముప్పుగా చూస్తోంది. సిలిగురి కారిడార్ ఇప్పుడు కేవలం భూభాగం కాదు, అది భారత భద్రతా నరాల్లో నడిచే సన్నని రక్తనాళం. ఆ ప్రాంతం అస్థిరపడితే నార్త్ ఈస్ట్ మొత్తం ఒత్తిడిలో పడే ప్రమాదం ఉంటుంది. అందుకే బీఎస్ఎఫ్ పరిధి పెంచారు, సొరంగాలు ధ్వంసం చేస్తున్నారు, సైనిక సమన్వయం చేస్తున్నారు, వ్యూహాత్మక నిఘా పెంచారు. ఇవన్నీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సిరుగురు ఇప్పుడు కేవలం భూభాగం కాదు, భారత్ భద్రతా వ్యూహంలో బిగుస్తున్న ఉరితాడు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇంకా డిస్టర్బింగ్ విషయం ఏంటో చెప్పనా? కొన్ని రాడికల్ వర్గాలు ఇప్పుడు ఓపెన్లీ గ్రేటర్ బంగ్లాదేశ్ లాంటి కుట్రపూరిత ప్రచారాలు చేయడం. ఇది సోషల్ మీడియా పిచ్చి అనుకుంటే తప్పు. సరిహద్దు అస్థిరతో ఆడుకునే ప్రమాదకర రాజకీయ ఆలోచనని గ్రహించాలి. ప్రపంచం నాలెడ్జ్ హబ్లు కడుతుంటే కొన్ని శక్తులు ఇంకా అస్థిరతనే ఎగుమతి చేసే వినాశకర పరిశ్రమలుగా మిగిలిపోతాయి. ఉగ్రవాదం ఇప్పుడు కేవలం తుపాకులతో నడవడం లేదు. రాడికలైజేషన్తో, మానసిక నియంత్రణతో, నిద్రలేని ప్రచారంతో, హింసను సాధారణం చేసే శిక్షణతో కూడా నడుస్తుంది. మనిషిని చంపే ముందు అతని మెదడును ఆక్రమించడం మొదలు పెడుతుంది. ఇంకా భయంకరమైన నిజం ఏంటో చెప్పనా? రాడికల్ గుంపులు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల కంటే కూడా బలంగా మారుతాయి. అక్కడే అసలు అరాచకత్వం మొదలవుతుంది. ప్రభుత్వం పాలించదు, భయం పాలిస్తుంది. ఓట్ల కోసం పెంచిన నీడలు ఒకరోజు దేశ భద్రత మీద పడతాయి. అప్పుడు మస్తు ప్రమాదంలో పడతాం. ఇప్పుడు భారత్ నుంచి వస్తున్న సంకేతం కూడా స్పష్టంగా ఉంది. మీరు సరిహద్దులను అస్థిరం చేస్తే మేము మొత్తం భద్రతా వ్యవస్థ పునాదుల్ని మార్చేస్తాం. ఇప్పుడు సిలిగురుతో పాటు మిగిలినవన్నీ వేగంగా కదులుతున్నాయి. రాజకీయ రక్షణలో పెరిగిన నెట్వర్క్లు ఇప్పుడు దేశ భద్రతా నిఘా పరిధిలోకి వచ్చాయి. అజిత్ దోవెల్ వంటి భద్రతా వ్యవస్థలు నేరుగా రంగంలోకి దిగారు. ఢిల్లీ ఈ వ్యవస్థను రాజకీయ వాదనగా కాకుండా దేశ రక్షణ సమస్యగా చూస్తుందనే సంకేతం కనిపిస్తుంది. అసలు భయం ఇక్కడ యుద్ధం కాదు, సమాజం అరాచకత్వానికి అలవాటు పడిపోవడం. బాంబు వార్త, చొరబాటు, రాడికల్ బెదిరింపులు, సరిహద్దు ఉద్రిక్తత ఇవి రోజువారీ శబ్దాలుగా మారిపోతే దేశం బయట నుంచి కాదు, లోపల నుంచి బలహీనపడటం మొదలవుతుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పోరాటం ఇప్పుడు నేరుగా ఉంది. ఒకవైపు సరిహద్దుల్ని అదుపులేని వర్గాలుగా మార్చాలనుకునే రాడికల్ శక్తులు, మరోవైపు భారత్ మరింత కఠినమనే భద్రతా రాష్ట్రంగా మారుతుంది. దేశ రక్షణ ఇప్పుడు కేవలం చర్చ కాదు, అదొక నిమిషబ్ద వేటు అని గుర్తించాలి. మధ్యలో చిక్కుకున్నది సాధారణ ప్రజల భవిష్యత్తు అని గుర్తించాలి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.